ప్రపంచంలో మానవుడికి తృప్తినివ్వగలిగేది డబ్బు కాదు. మానవుడికి ప్రపంచంలో తృప్తి ఇవ్వగలిగేది తన శరీర కోరికలు తీర్చుకోవటం బట్టి కాదు. మానవుడికి తృప్తినివ్వగలిగేది తన గుండెను నింపగలిగే దేవుడు ఒక్కడే, ఇంకేం లేదు. నేను ఇంతలా ఉన్నా, ముఖేష్ అంబానీ అంతలా ఉంటాడంతే. నేను ఇంతలా ఉన్నా, ఆయన ఎంతలా ఉన్నాడు. అర్థమైందా? నా గుండె నిండిపోయింది, నాకంటే కొంచెమే లావు. నా గుండెకాయ ఎంత ఉంటుంది, ఆయన గుండెకాయ అంత ఉంటుంది, అంతే. ఓ 3 అంగుళాలు ఎక్కువ. 1,26,000 కోట్లు ఉన్నాయి. తృప్తి ఉందా? లేదు, లేదు, తృప్తి లేదు. తృప్తినివ్వగలిగేది డబ్బు కాదు, తృప్తినివ్వగలిగేది ఆస్తి కాదు, తృప్తినివ్వగలిగేది ఒక బిల్డింగ్ కాదు, తృప్తినివ్వగలిగేది ఒక ఉద్యోగం కాదు, తృప్తినివ్వగలిగేది ఈ లోకంలో ఒక సంబంధం కాదు. మానవుడికి తృప్తినివ్వగలిగేది దేవుడు తన గుండెల్లోకి వస్తే. అది చెప్తున్నాడు ప్రవక్త, అది ఉంటే నాకు చాలు అని. ఈ సాయంత్రం మిమ్మల్ని అడుగుతున్నాను, మీ గుండెల్లో ఆయనకు చోటు ఉందా? ఆయన మీ హృదయంలో ఉన్నాడా? పాపం మీకు అసహ్యం అనిపించలేదా? పాపంతో అలవాటైపోయిందా? దౌర్జన్యం, దురాశ నీ జీవితంలో ఏళ్తుందా? అందుకేనేమో దేవుడు కోపం నీ మీద ఉంది. అయితే దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడు, విశ్వాసం చూపించు, నిత్య జీవాన్ని ఇస్తా. వాక్యాన్ని ఆశ్రయించు, జ్ఞానాన్ని ఇస్తా. నా రెక్కల కిందకు వచ్చాయి, శాంతినిస్తా. ఈ మధ్యాహ్నం ప్రభువా నాకు విశ్వాసాన్ని పుట్టించు ప్రభువా, నీ వాక్యం పట్ల ఆకలి పుట్టించు ప్రభువా, నీ రెక్కల చాటున నాకు స్థలం ఇప్పించు ప్రభువా. అడుగుదామా? తలంచండి, కళ్ళు మూసుకోండి.